ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్కారం అండి, నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. బీపీ ప్రాబ్లం, అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు చాలామందికి మామూలుగా ఏం చెప్తామంటే, అయ్యా మీరు హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు బీపీ ఎక్కువగా ఉండొచ్చు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ బీపీని మీరు ఇంట్లో మానిటర్ చేసుకోండి. మీరు ఒక బీపీ మెషిన్ కొనుక్కొని మీరు ఇంట్లో చూసుకుంటూ ఉండండి. ఇఫ్ పాసిబుల్ కాదు, ప్రతిసారి బీపీ చూసినప్పుడు డేట్, టైం, బీపీ మీకేమన్నా అప్పుడేమో సిమ్టమ్స్ ఉంటే ఇట్లా మీరు ఒక పట్టిక చేసుకుని ఒక టేబుల్ తీసుకొచ్చినట్లయితే ఇంకా డాక్టర్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో చూసుకున్న బీపీ, ఇంట్లో ఉన్న బీపీ కరెక్ట్ బీపీ, హాస్పిటల్లో ఉన్నది కరెక్ట్ బీపీ కాదు. ఎందువల్లంటే హాస్పిటల్ చూసినా డాక్టర్ చూసినా కొంచెం ఒక 10, 15, 20 దాకా, 10 నుండి 20 మధ్యలో బీపీ ఎక్కువ ఉంటుంది. దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. తెల్ల కోటుని చూస్తే వచ్చేటటువంటి బీపీ ఆందోళన, కాస్త యాంగ్జైటీ వల్ల వస్తుంది అది. సో ఇంట్లో చూసుకున్నది కరెక్ట్ బీపీ అని చెప్తున్నాం. సరే, ఇప్పుడు ఇంట్లో చూసుకున్న బీపీ తీసుకొస్తే ఏమవుతుంది, వాళ్ళు 3-4 సార్లు చూశారు, 3-4 సార్లు డిఫరెంట్ బీపీస్ ఉంటాయి. సార్ నాకు బీపీ ఒకసారి పెరిగిపోతాం, ఒకసారి తగ్గిపోతుంది, ఒకసారి 120 ఉంటుంది, 140 ఉంటుంది, ఇలా రకరకాలుగా బీపీలు వస్తున్నాయి అనేటటువంటిది ఇప్పుడు రెండో ప్రాబ్లం. సో దీని గురించి మాట్లాడదాం. అంటే బీపీ వ్యత్యాసం ప్రతిరోజు ఎందుకు వస్తుంది అని. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక ఏదో స్టాంప్ వేసినట్టుగా ఒకే బీపీ రోజంతా ఉండదండి. సో ఈ అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. బేసికలీ మామూలుగా బీపీ మీరు ఒక రోజులో 24 అవర్స్ మీరు మానిటర్ చేసి చూసినట్లయితే బీపీ పొద్దున్న పూట చాలా ఎక్కువగా ఉంటుంది. పోను రోజు పోగా అర్ధరాత్రి 2-3ంటికి బాగా పూర్తిగా తగ్గుతూ పోతుంటుంది. రాత్రి బాగా తక్కువ ఉంటుంది. పొద్దున్న 4ంటికి మళ్ళీ బీపీ రైజ్ అవ్వటం మొదలవుతుంది. సడన్గా రైజ్ అవుతుంది, గ్రాడ్యువల్గా తగ్గుతూ పోతుంటుంది. అంటే అర్థం ఏంటి, మీరు రోజులో 2-3 సార్లు బీపీ, ఏ రెండు కూడా ఒకేలాగా బీపీ ఉండవు. పొద్దున్న టైంలో ఎక్కువ ఉంటుంది, సాయంత్రం టైంలో తక్కువ ఉంటుంది, రాత్రి పోయేసరికి ఇంకా మనం ఎప్పుడైతే పూర్తిగా శరీరం రెస్ట్ తీసుకుంటుందో, శరీరం ఏం చేస్తుందంటే ప్రకృతి సిద్ధమైనటువంటి దాని ఇంటెలిజెన్స్, బాడీలో ఒక రకమైనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఉంది మన బాడీలో. మన శరీరానికి ఏం చేయాలో మనం చెప్పక్కర్లేదు కదా. నువ్వు గుండె ఇన్నిసార్లు కొట్టుకో అని చెప్పక్కల్లా, ఊపిరి ఇన్నిసార్లు తీసుకో అని చెప్పక్కల్లా, అన్నిటికీ తెలుసు అది. మనం సడన్గా పడిపోయామనుకోండి, చెయ్యి ఇట్లా పోయి ఆపుతుంది. ఎందుకు, శరీరంలోనే తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి తెలివితేటలు ప్రకృతి ఇచ్చింది. ఆ ఇంటెలిజెన్స్ ఏంటంటే అర్ధరాత్రి ఎప్పుడైతే నిద్రపోతున్నామో, నిద్రకి ఆ యొక్క పరమార్థం కూడా అదే. ఎప్పుడైతే రెస్ట్ ఇస్తున్నామో ఇంటర్నల్ ఆర్గాన్స్, లోపల అవయవాలకు రెస్ట్ కావాలి అంటే బీపీ తక్కువ ఉండాలి అని బీపీ తగ్గించేస్తుంది అది. సో హార్ట్ రేటు, గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఆ చలనము, బీపీ కూడా పోతుంటుంది. అర్ధరాత్రికి వచ్చేసరికి బీపీ పూర్తిగా డౌన్ తగ్గిపోతుంది. కానీ ఎర్లీ మార్నింగ్ మన శరీరం మనని ప్రిపేర్ చేస్తుంది నిద్ర లేవడానికి. మనం పొద్దున 6ంటికి నిద్ర లేస్తాం అనుకోండి, 4ంటికే అది బీపీ మెల్లగా పెంచడం స్టార్ట్ అవుతుంది. శరీరం మెల్లగా నిద్రలోంచి బయటకు వస్తూ ఉంటే బీపీ పెరుగుతూ ఉంటుంది. మన కళ్ళు తెరిచినసరికి పీక్ బీపీలో ఉంటుంది. అందుకనే ఎర్లీ మార్నింగ్ 4-5 కొంతవరకు 6 అనుకోండి, ఈ 2 గంటల్లో అత్యధిక బీపీ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, బీపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ఒకవేళ ఇది నార్మల్ మనుషులకి ఎలా ఉంటుంది, ఎవరికైతే ఎక్కువ బీపీ ఉందో ఆ స్పైక్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలు మనుషులకి 150 వస్తే బీపీ జబ్బు ఉన్న వాళ్ళకి అది 170, 180 అలా ఇంకా ఎక్కువ స్పైక్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, బీపీ వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ కామన్గా పక్షవాతం, హార్ట్ అటాక్, కంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా పొద్దున్న పూట ఎక్కువగా వస్తాయి. ఎందువల్ల పొద్దున్న పూట నార్మల్గా బీపీ పెరుగుతుంది, బీపీ జబ్బు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. దాంతో బీపీ వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువ ఎర్లీ మార్నింగ్ ఎక్కువ, ప్రాతకాలంలో ఎక్కువగా ఈ కాంప్లికేషన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నార్మల్ బీపీఏ వేవ్ ఏదైతే ఉందో అది ఇంకా పెంచేస్తూ ఉంటుంది బేసికలీ. సో ఇప్పుడు ఇది కంట్రోల్ చేయడం వల్ల, ఎందువల్ల బీపీ ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కాబట్టి మనకు కాంప్లికేషన్లు వస్తున్నాయి. ఇంకొక చిన్న అంశం ఉంది దీంట్లో, ఎర్లీ మార్నింగ్ బీపీ ఎక్కువ ఉందంటే ఏమవుతుంది, అది ఆ స్పైక్ ఎక్కువ ఉండటం వల్ల రోజంతా కూడా బీపీ ఎక్కువ ఉంటుంది. అర్ధరాత్రి బీపీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకు మన పైన నుంచి తగ్గుతూ పోతుంటుంది కాబట్టి. సో నార్మల్ మనుషులకి
12 నుండి పొద్దున 4 గంటల వరకు ఎప్పుడైతే బీపీ బాగా తక్కువ ఉంటుందో, బీపీ ఉన్న జబ్బు, రక్తపోటు ఉన్న జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి అది తగ్గదు. రాత్రిపూట బీపీ తగ్గదు. రాత్రిపూట బీపీ కూడా ఎక్కువ ఉంటుంది. సో, నార్మల్ వాళ్ళకంటే రాత్రిపూట బీపీ ఎక్కువ ఉండడం వల్ల శరీరంలోని అవయవాలకి రెస్ట్ దొరకదు. ఎందుకు? ఎప్పుడైతే ఎస్పెషల్లీ మెదడు, గుండె, కిడ్నీ ఈ మూడిటికి రెస్ట్ అవసరం రాత్రిపూట్ల. ఆ రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కూడా అధిక బీపీ కొడుతోందనుకోండి అవయవాల్ని, వాటి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. సో, ఈ 3 అవయవాలు రిలేటెడ్ గుండె, మెదడు, కిడ్నీ ఈ కాంప్లికేషన్‌లే బీపీ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటాయి. ఎందుకు? రాత్రిపూట కూడా వాళ్ళకి ఆ అవయవాలకి రెస్ట్ దొరకడం లేదు కాబట్టి. సో, బీపీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అర్ధరాత్రి పూట బీపీ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మామూలుగా సైంటిఫిక్ టర్మ్ చెప్పండి నాక్టర్నల్ బీపీ. అంటే రాత్రిపూట ఉండేటువంటి బీపీ ఎక్కువ ఉండడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, ఇది తగ్గించాలంటే మొత్తం మీద పొద్దున పూట బీపీని తగ్గించడం ఒకటే మార్గము. సో, ఇది కాన్సెప్ట్ మీకు నిజంగా చెప్పాలంటే.